దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజిస్తూ వచ్చాడు. దేవుని అందాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క సొగసును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఆయన స్వహస్తాలతో ఆయన ఎలాగైతే ఉన్నాడో అదే రీతిలో నరులందరినీ కూడా కలుగజేస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు అద్భుతుడు, ఆశ్చర్యకరుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఒక శకపురుషుడు, యుగ పురుషుడు. అలాగే ఆ యొక్క గొప్ప రూపాన్ని, ఆ యొక్క గొప్ప పోలికను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనము కూడా అదే రీతిలో ఉండాలని, అదే మాదిరిగా జీవించాలని, అదే మాదిరిగా మనము కూడా తన అడుగుజాడల యందు నడుచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన ఎలాగైతే ఆజానుబాహుడో, అందము గలవాడో అదే రీతిగా మనల్ని కూడా దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుని పిల్లలు ఎప్పుడు అందంగా ఉన్నవారే, దేవుని పిల్లలు ఎప్పుడు రాజకుమారులే.